ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కూటమిలో ఏదో జరుగుతుంది అనేసి. ఆ జరుగుతుందన్న ప్రచారానికి బలం కలిగించే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు అమరావతిలో కీలక ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వెళ్ళిపోయి ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఈ కార్యక్రమానికి కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చాంశమైంది. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు పవన్ కళ్యాణ్ పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పాల్గొనలేదు. సాక్షాత్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక చోటకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా అందరూ కూడా వెళ్ళాలి, అందులో కూటమిలో భాగస్వామి. కానీ ఇక్కడ తమాషా ఏమంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే జనసేన బీజేపీ వాళ్ళు తప్ప, ఆ ఎమ్మెల్యేలు తప్ప టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కనిపించట్లేదు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనే దానికి విశాఖపట్నానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఈరోజు విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా విజయ్ కుమార్, వీళ్ళతో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్కి. కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడంతో పాటు ఆయనతో కలిసి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పాల్గొనలేదు. దీని వెనుక ఆ పార్టీ అధిష్టానం పెద్దల ఆదేశాలు ఉన్నాయనే అనుమానాన్ని కూడా జనసేన పార్టీ వ్యక్తపరుస్తుంది. ఇదివరకు ఎప్పుడూ ఇలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ని అవమానించే రీతిలో వివరించలేదు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా వాపోతున్నారు. విశాఖ తూర్పు అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు గారు, అదేవిధంగా గణబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే గాజువాక నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి విశాఖ స్థానిక ఎంపీ భరత్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన రాకపోయి ఉండొచ్చేమో అనేసి జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో వెళ్తే ఈ ఎమ్మెల్యేలంతా కూడా గైర్హాజరు కావడం, కూటమిలో ఏమైనా సరే లుకలుకలు ఏమైనా సరే సీరియస్ పీక్ స్థాయికి వెళ్ళిపోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతల మధ్య తీవ్ర అగాధం ఉందని చెప్పేసి వైసీపీ కూడా అనుకోవడానికి వీల్లేదు. అయితే కూటమిలో సంథింగ్ అనేసి మాత్రం అనుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకోవాలి కదా. ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేసేసి అక్కడికి వెళ్ళి కావాలంటే మళ్ళీ ఆ కార్యక్రమం కూడా పాల్గొని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, లేదా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మరి చెరువు దారి వెళ్ళిపోవడం వెనుక మతలబ్ ఏంటి? దీని వెనుక ఏదో సంథింగ్ ఉంది అనేసి మాత్రం అనుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ ఇదే నిజమని చెప్పేసి అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. మరి చూద్దాం.